కొందరు డబ్బులు పెట్టుకోలేక ప్రాణాలే పోయే పరిస్థితి ఉంది. కొందరైతే కోట్లు ఖర్చు పెట్టినా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే రోగానికి ఇంత డబ్బులు ఖర్చు ఉంది కదా. మరి మనం పాపం చేసామా, పాపాలు చేసామా? పాపమా పాపాలా? ఒక్కటే చేశానని ఎవరన్నా ఉన్నారా? లెక్కలేనన్ని పాపాలు. ఒక రోగానికే డబ్బులు పెట్టుకోలేక అల్లాడిపోతే మరి ఇన్ని పాపాలకు ఎంత పెట్టాలమ్మా? ఎంత పెడతావు? మామూలు పాపాలకు ఎంత పెట్టాలండి బాబు? ఎంత పెట్టాలి చెప్పమంటారా? యేసుప్రభు పాపాల కోసం ఏం పెట్టాడు? ఇప్పుడు మన పాపాల కోసం మనం ఏం చేయాలా? ప్రాణం పెట్టాలి. కానీ యేసుప్రభు వద్దులే, మీ పాపాలకు ప్రాణం వద్దు, నేను పెడతాను, నేను చెప్పించేయండి అన్నాడు. సరే ప్రభా, తప్పించిన మమ్మల్ని అంటే అప్పుడు ఆయన ఏమంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని చెప్పాడు. ఈ పనుల్లో మీరు ఉండాలి. దేవుని పిల్లరా, అంటే ఒక మనిషి భక్తిగా, అంటే ఒక భక్తిపరుడుగా ఉన్నతమైనటువంటి భక్తిని సంపాదించాలి. ఎలా? పాపాలు పోగొట్టుకుంటూ భక్తిని సంపాదించుకోవాలి. పాపాలు ఊరికే పోవు, పాపాలు ఊరికే పోవు. జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, ఎన్నో భక్తి కార్యక్రమాలు చేయాలి. అలా నువ్వు ఎప్పుడైతే భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటావో నీ పాపాలు పోతూ నువ్వు బలవంతుడిగా మారుతావు. బలవంతుడిగా మారుతావు. అలా బలవంతుడిగా మారాలి, బలహీనంగా మారకూడదు.